మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఒక్కసారి ఈ విధంగా ముల్లంగితో పరాటా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇందుకు గాను నేను 1/2 కిలో ముల్లంగిని తీసుకున్నానండి. బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న 1/2 కిలో ముల్లంగిని వేసేసుకోండి. నీరు పిండుకొని వేసుకోండి, అలాగే వేసుకోకండి. చూడండి, ముల్లంగి అంతా వేసేసుకొని కాసేపు బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ కన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను అది మిస్ అయ్యాను, అది ఇప్పుడు వేస్తున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అంతా బాగా మగ్గనివ్వండి. చూడండి, ముల్లంగి చక్కగా మగ్గిపోయింది కదా. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి, 1 స్పూన్ కారం వేసుకోండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. అంతా కాసేపు బాగా మగ్గనివ్వండి. కొద్దిగా నిమ్మపండు పిండుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పరాటా చాలా రుచిగా ఉంటుందండి. అంతా బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కాసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత పరాటా చేసుకోండి. కొద్దిగా చపాతీ పిండి ముద్దని తీసుకోండి. చూడండి, ఒక బాల్ సైజ్ తీసుకోండి. నేను దీన్ని ఆటా పిండిలోనే ఒత్తుకుంటున్నానండి. బియ్య పిండి అయితే పరాటా నల్లగా అయిపోతుందండి. కొద్దిగా ఒత్తుకున్న తర్వాత మనం చేసుకున్న ముల్లంగి స్టఫ్ని పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా అంతా రోల్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి. చూడండి, ఇలా చేసుకోండి. కొద్దిగా పిండిని అద్దుకోండి. కాస్త మందంగానే ఒత్తుకోండి. పల్చగా చేసుకుంటే లోపల స్టఫ్ బయటికి వచ్చేస్తుందండి. చూడండి, ఇలా చేసుకోండి. వేడి వేడి పెనం మీద వేసుకోండి. కొద్దిగా నెయ్యి రాసుకుని 2 వైపులా కాల్చుకుంటే అంతేనండి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పరోటా రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.